హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రాగి జావ చేశానండి. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుందేలా కాకుండా కొంచెం కొత్తగా చేసి చూపించాను. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా మంచి హెల్త్ డ్రింక్ అనమాట. అలాగే మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దీనికి మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక 1 month కానీ ఇది తాగితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత రాగి పిండిని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని ముందుగా వాటర్ మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో ఈ పిండి అంతా కూడా వేసేసుకోవాలండి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది బాగా పలచగా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలి. పలచగా వాటర్గా ఉంటే ఇది టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి కొంచెం చిక్కగా చేసుకోండి. ముందే వాటర్ మరిగించినప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటే మనకి చిక్కగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గానే. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఉండలు ఏమీ లేకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఫామ్ అవ్వాలి. చూసారు కదా, ఇంకా కాసేపు ఉంటే చల్లారిపోయే వాటికి ఇంకొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలైనా సరే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడా. ఇప్పుడు రాగి జావను పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చల్లారే వరకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జ్యూస్ జార్ తీసుకోండి. దాంట్లో నేను సీడ్లెస్ ఖర్జూరం వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ బాదం పప్పులు కూడా ఉంటే కనుక బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక అరటిపండు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇది చక్కెరకేళి అయినా వేసుకోవచ్చు, బనానా అయినా వేసుకోవచ్చు అండి. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. డేట్స్ కూడా స్వీట్గానే ఉంటాయి. బనానా ఒకటి వేసుకున్నాం, అది కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా రాగి జావని కాసి పెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయిన తర్వాత ఇలా ఈ జార్లో వేసేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారిపోనివ్వండి, కొద్దిగా కూడా వెచ్చగా లేకుండా, గోరువెచ్చగా కూడా ఉండకూడదు, కంప్లీట్గా చల్లారిపోవాలి. అలాగే ఈ రాగి జావ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు నేను పాలు యాడ్ చేసుకుంటున్నానండి. చక్కగా ఇది బ్లెండ్ చేసేసుకొని సర్వింగ్ గ్లాస్లో పోసుకోవటమే అండి. ఇంతే రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, పిల్లలకు అయినా పెద్దోళ్ళకైనా సరే మంచి హెల్త్ డ్రింక్. సమ్మర్లో ఇది సమ్మర్ అనే కాదండి, ఎప్పుడైనా సరే, మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే మంచి హెల్త్ డ్రింక్ అనమాట. ఇలా సర్వింగ్ గ్లాస్లో తీసేసుకున్న తర్వాత పైన నేను పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. డెకరేషన్ కోసం కొద్దిగా జీడిపప్పు, కొన్ని పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి రెసిపీ. నచ్చిందా మీకు కూడా? నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అవి కూడా నేను కామెంట్ సెక్షన్ అడగవచ్చు, నేను అవి కూడా చేస్తూ ఉంటాను. ఇంకేం కావాల్సి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.